गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रीः ॐ नमो भगवते रुद्राय ॐ नमस्ते रुद्रमन्यव उतोत इषवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुदते नमः या तैषु शिवतमा शिवं बभूवते धनुः। ఈ పవిత్రమైన దుర్గాష్టమి నాడు ఒక మహోన్నత విద్యావేత్తను, సనాతన ధర్మ ప్రచారకులను మీ అందరికీ పరిచయం చేయడం నా గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను. వారు బ్రహ్మశ్రీ డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు వాస్తవ్యులు. వారు పండిత వక్త, సంస్కృత తెలుగు భాషల్లో విశేష అనుభవం కలిగిన విద్యావేత్త. వీరి పేరు వినగానే మనకు రామాయణం, మహాభారతం, భాగవతం, వేదాలు, పురాణాలపై వారి అపారమైన పాండిత్యం స్ఫురిస్తుంది. వీరు సంస్కృతం, తెలుగు భాషల్లో డబుల్ MA పట్టాలు పొంది సంస్కృత వ్యాకరణం పైన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో PhD చేశారు. టీవీ మాధ్యమం ద్వారా వీరు అందించిన ధార్మిక ప్రసంగాలు వేలాది ఎపిసోడ్లుగా తెలుగువారి హృదయాలను తాకుతున్నాయి. ముఖ్యంగా భక్తి టీవీలో శ్రీ లలితా సహస్రనామం పైన శ్రీ లలితే నమోస్తుతే అన్న కార్యక్రమం 1380 ఎపిసోడ్ల పాటు 5.5 ఏళ్లు నిరాటంకంగా ప్రసారమై చరిత్ర సృష్టించింది. అంతేకాక రామాయణం పైన వీరు 5,000కు పైగా ప్రవచనాలు అందించారు. వారి ప్రవచనాలు ప్రత్యేకత కథ చెప్పడం కాకుండా అందులోని అంతరార్థాలను, తాత్వికతను పూసగుచ్చి వివరించడం. ఆకాశవాణి, దూరదర్శన్ వంటి ప్రసార మాధ్యమాలలో 25 సంవత్సరాలకు పైగా సేవలు అందించారు. వీరు 18 గ్రంథాలను రచించారు. వీరి విశిష్టమైన లోతైన విశ్లేషణకు ఫలితముగా వారికి రామాయణ ప్రవచన సుధాకర, రామాయణ సుధానిధి వంటి గౌరవ బిరుదులు లభించాయి. బ్రహ్మశ్రీ డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల విలువను యువతరానికి అందించి ధార్మిక జీవనాన్ని ప్రోత్సహించాలనే ఉదాత్త ఆశయంతో అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఈ శుభదినాన వారు అమృత వాక్కులను వినడం మనందరి భాగ్యం. ఈ రోజున వారు దుర్గాదేవి తత్వం పైన ప్రసంగించనున్నారు. దయచేసి బ్రహ్మశ్రీ డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారిని సాదరంగా ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. సాయిరామ్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. సకుంకుమవిలేపనాం
అలికచుంబికస్తూరికాం సమందహసితే క్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం జప ఆకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. బ్రహ్మని పిలిచి నువ్వు ఏ లోకంలో ఉంటావు అడిగితే సత్యలోకంలో ఉంటానురా. విష్ణువుని నమస్కరించి నువ్వెక్కడుంటావయ్యా? వైకుంఠంలో కదరా నేను ఉండేది. శివుణ్ణి నమస్కరించి మహానుభవ నువ్వు ఉండే స్థలం ఏదంటే కైలాసం కదా. అమ్మవారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి తల్లి నువ్వు ఉండేది ఎక్కడ? శ్రీమన్నగర నాయిక, శ్రీమన్నగరంలో రా ఉంటాను. సాయి భగవానుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి స్వామి అంటే నేను పుట్టపర్తిలో ఉంటాను రా అంటాడు. బ్రహ్మ లేని సత్యలోకం లేదు, విష్ణువు లేని వైకుంఠం లేదు, కైలాసం ఏ శంకరుడున్నాడో శంకరుడు లేనిదే కైలాసం లేదు, అమ్మవారు లేనిదే శ్రీమన్నగర నాయిక కాబట్టి శ్రీమన్నగరానికి కాంతే ఉండదు, సాయి భగవానుడు లేనిదే పుట్టపర్తికి తేజస్సు లేనే లేదు లేదు లేదు. సాయిమాతని దుర్గా అష్టమి రోజున ఇలా ఆయన పుట్టినటువంటి ఆ సంవత్సరం తెలియదు కానీ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న కాలంలో ఇంకా జీవించి ఉండి ఆయన దర్శించగలిగినందుకు పరమాదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు. నిజంగా ఇదే ప్రదేశంలో అదే వేదిక మీద వారు జీవించి ఉన్నప్పుడు నేను పలుమార్లు ఉపన్యాసాన్ని చేశాను. ఒక్క మాట చెప్పుకోలేకుండా ఉండలేకపోతున్నాను కాబట్టి చెప్తున్నాను. వారు అక్కడే కూర్చున్నారు, ఇప్పుడు కూడా కూర్చునే ఉన్నారు. అలా ఎదురు చూస్తూ ఉన్నాను. శ్రీమద్ రామాయణంలో ఒకటి కనిపిస్తుంది. మహానుభావుడైనటువంటి భరద్వాజుడు రామచంద్రుడిని అలాగే లక్ష్మణస్వామి వీరందరూ ఉన్నటువంటి కాలంలో వాళ్ళందరూ అరణ్యానికి వెళ్ళిపోయి ఉంటే భరతస్వామిని పిలిచాడు. నీ అన్నలేడు, నీ వారెవరూ లేరు, ఇదిగోనయ్యా సింహాసనాన్ని అధిష్ఠించినట్టయితే నీకిందరు మంత్రులు, ఇందరు సేనాధిపతులు, ఇందరు భటులు, ఇందరు దళపతులు అందరూ నీకు సేవ చేస్తారు అని అటు ఇటు మంత్రుల ఆసనాలు ఉంటే మధ్యలో రాజసింహాసనం పెద్దగా ఉంటే ఆ సింహాసనాన్ని చూపించాడు మహానుభావుడు భరద్వాజ మహర్షి. ఇదిగో ఈ భరతునికి ఆయన ఏం చేశాడో తెలిసిన వాలవ్యజనమాదాయ న్యషీరత్ సచివాసనే. ఆ ఆసనం రామచంద్రునిదే. నేను వింజామరని వీస్తూ ఈ మంత్రి స్థానంలో కూర్చుంటారని పక్కన కూర్చున్నాడు, గుర్తుంచుకోవాలి. ఆ ఆసనం ఎప్పుడూ స్వామిదే స్వామిదే స్వామిదే. ఆయన కనిపిస్తున్నట్టుగా మన కళ్ళకి ఉన్నట్లయితే మనం నిజంగా సాయి భక్తులం.
ఆ సింహాసనం ఖాళీగా ఉంది అని అన్నట్టయితే మనం స్వామి భక్తులం కానే కాదు కాదు కాదు. అంతటి మహోన్నతమైన ఆసనం. సుందరకాండ మీద మొదటిసారి ప్రసంగం చేయమన్నప్పుడు అంతా అవుతూ ఉంటే, యది సీతాపి దుఃఖార్త కాలో హి దురతిక్రమ, సీతమ్మకి కూడా ఇంత కష్టం వచ్చి కళ్ళనీళ్లు పెడుతోందా అని ఆంజనేయ స్వామి అనగానే ఆ స్వామికి ఈశ్వరంబ గుర్తొచ్చారు. వెంటనే ఒకసారి ఆ చేతి రుమాలతో కళ్ళద్దుకున్నారు. అది వీడియోలో రికార్డ్ అవ్వడం నా జన్మ అదృష్టం, సామాన్యమైనది కాదు ఆ రోజున. అలాగే కూర్చుని వారి కాళ్ళ మీద చేతుల్ని ఆనించి అలా పాములా పైకి లేస్తే అగ్నిగోళాల్లో ఉన్నటువంటి కళ్ళు నాకు చల్లగా అనిపించాయి. చాలు ఈ జీవితానికి అనిపించింది ఆ రోజున. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో విశేషాలు. అలాగే ఇక్కడ ఆత్మీయులైనటువంటి ఎందరెందరో హృదయంలో అలా కనిపిస్తున్నారు. కానీ నాకు ఇచ్చిన సమయం 6 గంటల వరకే కాబట్టి సమయాన్ని అతిక్రమించడం అనేది ఈ జన్మకి ఉండదు. అందుచేత 5:59 నిమిషంలో ముగిస్తానని సాయిపాద సమక్షంలో తెలియచేసుకుంటూ ఉపన్యాసంలోనికి జారిపోతున్నాను. ఎంత గొప్ప చిత్రమైనటువంటిదంటే, నవరాత్రాలు. ప్రతి తల్లి కూడా 9 మాసాలు నరకయాతన పడుతుంది. క్రిమి కీటక వ్యాధులు తనని పీడిస్తూ ఉంటే, అమ్మవారు అలౌకికమైనటువంటి మాత కాబట్టి 9 నెలలకి సంకేతంగా 9 రాత్రులు పోరాడింది ఆవిడ. ఈ తల్లి ఆ తల్లి ఒకరే. ఈవిడ లౌకికమైన మాత, ఆవిడ అలౌకికురాలైనటువంటి మాత. అలాగే 9 రోజుల పాటు క్రిమి కీటకాలతో ఆ తల్లి నానాబాధలు పడి 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 10వ నెల వచ్చాక చక్కనైనటువంటి గుమ్మడి పండంటి సంతానాన్ని కంటే అమ్మ 10వ రోజున విజయాన్ని సాధించి విజయదశమిని చేస్తోంది 10వ రోజున. అంచేత కనిపించేటటువంటి ఇళ్లలో ఉండే తల్లుల్ని సాక్షాత్తు జగన్మాతగా భావించాలి. ఎంత గొప్ప విషయమో మనకి చెప్తోంది ఇతిహాసం. అలాంటి ఆ విధానాన్ని ఆలోచించి సాయి మాతకి, దుర్గా మాతకి, నవరాత్రాల్లో ఉండే మాతలకి ఉండే పోలికని ఆలోచిస్తే అంతా సాయిమయం సాయిమయం సాయిమయంగానే అనిపిస్తోంది. అమ్మవారి మొదటి అలంకారం బాలా త్రిపుర సుందరి. స్వామివారు ఆలోచించారు, నిజంగా చిన్నపిల్లలకి చక్కనైనటువంటి పాఠాలని, ఆధ్యాత్మికమైన విధానాన్ని బోధించగలిగింది ఓర్పుతో నేర్పుతో స్త్రీమాతలే అనే ఉద్దేశంతో బాల వికాస విధానాన్ని ఏర్పాటు చేసి ఎంతమంది బాలుడిని ఆధ్యాత్మికమైన చైతన్యం కలిగేవాళ్ళులా చేస్తున్నారో మీరు చూస్తే అమ్మవారు బాలా త్రిపుర సుందరి ఎందుకు కాదు ఆలోచించి చూడండి. ఈవేళ చిన్న వయసులో ఉన్నటువంటి వారు సంగీతపు కచేరీలను చేస్తున్నారన్నా, చక్కనైనటువంటి వేదాన్ని అద్భుతంగా ఉదాత్త అనుదాత్త స్వరిత భేదాల క్రమం తప్పకుండా ఇక్కడ గానం చేయగలుగుతున్నారన్నా, అదంతా స్వామి యొక్క కరుణ కృప చలవ మాత్రమే యథార్థం. ఏ అమ్మైనా పిల్లవాడిని బడికి పంపించేటప్పుడు చక్కగా కడుపు నిండుగా పెరుగన్నాన్ని పెట్టి పంపిస్తుంది. చిన్నప్పుడు మా రోజుల్లో అంతే, ఇప్పుడు కూడా అలాగే. అన్నపూర్ణాదేవి, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. సాయిమాత స్వచ్ఛంగా అన్నపూర్ణాదేవి స్వరూపం కాబట్టే మొత్తం అందరినీ కూడా ఒక ఆదేశాన్ని చేశారు. మీరు అన్నాన్ని వండుకునేటప్పుడు బియ్యం కానీ, మీ ఆహార పద్ధతుల ప్రకారం గోధుమల్ని కానీ మరోటి కానీ తినబోతుంటే ఓ గుప్పెడు తీసి పక్కన పెట్టండి.
లోకంలో ఎందరో క్షుత్ బాధకి, ఆకలి బాధకి గురవుతున్న వారికి దాన్ని నారాయణ సేవారూపంగా అందించండి అని అన్నారు. అంటే అమ్మవారు అన్నపూర్ణాదేవి స్వరూపం ఎందుకు కాకుండా ఉంటారు? అనుమానమే లేదు. ఆ రోజుల్లో నీళ్లు కూడా దొరకనటువంటి ఇన్ని జిల్లాల వాసులకి కూడా అమోఘమైనటువంటి జలధారని ప్రసాదించి అందరూ బ్రతికేందుకు తగినటువంటి అవకాశాన్ని ఇచ్చారు. అది రెండవ అలంకారం అమ్మవారే. మూడవ రోజున గాయత్రి అలంకారం వేస్తారు అమ్మవారికి. గాయత్రి అంటే మంత్ర ఉపదేశం చేసేది. అంచేతనే సాయిమాత ఆలోచించి అందరికీ కూడా పాఠ ప్రవచనాన్ని సకాలంలో చేయించాలని ఆలోచించి చిన్నవైనటువంటి ప్రాథమిక పాఠశాలల్ని, ఉన్నత విద్యాలయాల్ని, కళాశాలల్ని, అంతేకాక విశ్వవిద్యాలయాలని, వాటితో పాటు ఏ ఏ విభాగాలు ఉండాలో అవన్నీ ఆలోచించి అన్ని విధాలైనటువంటి విశ్వవిద్యాలయాల్ని ఏర్పాటు చేసి అక్కడ ఏ విధమైనటువంటి అలజడి కంగారు లేకుండా ఉండేలా క్రమశిక్షణ విధానాన్ని నేర్పి ఆధ్యాత్మికమైన వృత్తిని ప్రసాదించారంటే వారు గాయత్రి మాతృ స్వరూపం కాకుండా ఏముంటారు? అది గమనించాకే సాయి బాబాయ విద్మహే సాయినాథాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్. అక్కడ తన్న సాయి ప్రచోదయాత్ అనొచ్చు, కానీ సర్వ ప్రచోదయాత్. నేను ఈ లోకానికి వచ్చింది అందరికీ ఆనందాన్ని కలిగించడానికి తప్ప నేను నా హోదాని, అధికారాన్ని, సంపదని, ఇంత వైభవాన్ని చూపించుకోవడానికి కాదు అన్నారంటే అంతటి నిస్వార్థ విధానంతో స్వామి కనిపించారు, వినిపించుతున్నారు అంటే అంతకంటే కావలసిందే ఉంది. ఆ మీదట లక్ష్మీ వేషాన్ని వేయిస్తారు. దాన్నే అలంకారం అంటారు, లక్ష్మీ అలంకారం. స్వామివారికి లక్ష్మీ అలంకారం అంటే మరీ ముచ్చట, మామూలు కాదు. ఆయన లక్ష్మీ అలంకారాన్ని వేసుకుని పల్లకీలో ఊరేగుతూ వస్తూ ఉంటే శారదమ్మ గారు, జానకమ్మ గారు ఇద్దరూ కూడా మంచి పాటల్ని పాడేవాళ్ళు. వాళ్ళిద్దరూ పాటలు పాడుతూ ఉంటే ఆ పాటల్ని వింటూ ఆ రోజుల్లో అలాగే మైమరచిపోతూ ఉంటే వెంకమ్మ గారికి అనుమానం వచ్చింది. ఏమిటి ఆడంగి వేషం, మహాలక్ష్మి అవతారం ఏమిటి, ఆయన పురుషుడు కదా. ఆవిడ పైకల్లా లోపల అనుకున్నారు. జనకమ్మ, వెంకమ్మ అని పిలవగానే వాళ్ళిద్దరూ వచ్చారు. చూడొక్కసారి నన్ను అని అని అనగానే సాక్షాత్ మహాలక్ష్మీదేవి ఏ విధంగా ఉంటుందో అలాంటి అలంకార రూపం కనిపించింది. ఆశ్చర్యపడిపోయి స్వామి లోపలేదో పొరపాటుగా అనుకున్నాను, ఎంత తప్పు చేశానో మన్నించు అంటే వద్దు, నేర్చుకో, మన్నించడాలు క్షమించడాలు ఇట్లాంటివి ఉండవు, లేవు. ఈ పొరపాటు మళ్ళీ చేయకుండా ఉండేలా చూసుకో, నేను లక్ష్మీ స్వరూపానని అని ఆడవాళ్ళందరూ కూడా సిగ్గుతో అలా తల ఉంచుకునేలాగా మంచి సిగ్గుని ప్రదర్శించారు. అంచేతనే ఆయన్ని భలే భలే ఆనందంగా అనుకుంటూ ఉండేవారు. ఒక దూరమైనటువంటి వ్యక్తిగా అనుకునేటటువంటి వారు కాదు, మనలోనే భాగము అని. ఆ చిన్న వయసులో ఉన్నటువంటి సందర్భంలో అక్కడుండే పిట్టగోడని ఎక్కి కూర్చుని అక్కడుండే చింతాకుల్ని తీసి అందరి మీద చల్లేవారు. ఎప్పుడో తెలిసిన చిత్రావతి నది ఒడ్డున శరత్కాలపు వెన్నెల రాత్రిలో, ఇదిగో ఇదే శరత్కాలం వెన్నెల రాత్రిలో అలా పడేస్తే చింతాకుల్ని, ఏమిటి సాయి మా మీద చింతాకుల్ని విసురుతున్నారు అని అనుకుంటే ఎవరికి ఏ పదార్థం ఇష్టమో అవి, చిన్నపిల్లలకైతే పిప్పరమెంట్లు, ఆడవాళ్ళకైతే జంతికలు, చేగోడీలు, అవన్నీ వాళ్ళకు వస్తే ఏమిటి మహిమ, మనం ఎంత అదృష్టవంతులం ఈ నగరంలో ఉండగలిగినందుకు అని అనుకున్నారు అక్కడి వాళ్ళందరూ కూడా.
ఇదంతా గ్రంథస్థమైనటువంటి విశేషాలు తప్ప సొకపోల కల్పితాలు కానే కాదు కాదు కాదు. ఈ లక్ష్మీ అవతారం తర్వాత 6వ రోజు రాగానే మూలా నక్షత్రం వచ్చింది అనగానే ఆ రోజున సరస్వతి అలంకారాన్ని వేసేవారు. శరదిందు వికాసి మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సుమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. సరస్వతి స్వరూపం. అందుకనే సరస్వతి యొక్క గొప్పతనం లోకానికి అందరికీ తెలియాలి అనే అభిప్రాయంతో ఏ సరస్వతి అమోఘమైనటువంటి వేద రూపిణి అవుతుందో అటువంటి వేద నాదం ఈ హాల్లో బాగా నిరంతరం ప్రచారం కావాలి, ప్రసారం కావాలి. ఈ ప్రదేశం మొత్తం అంతా కూడా వేద నాదమయమైపోవాలి. ఆ దృష్టితో విన్న ఎవరికైనా సరే వేదనాదమే వినిపించాలి అనే అభిప్రాయంతో ఇదిగో ఇంత పెద్దదైనటువంటి ఈ మందిరాన్ని ఏర్పాటు చేసి ఈ స్థలాన్ని మొత్తం శుద్ధి చేశారు ఆయన సరస్వతి రూపంలో ఉంటూ. ఆయన అడిగారు, రాజమండ్రిలో హిందూ ధర్మసభని ప్రత్యేకంగా ఉంటే అక్కడ, అయా మీరు కట్టినటువంటి ఆ మందిరం పేరు ఏం పెట్టారు అంటే అందరూ కుల్వంత్ హాల్ అని అంటారు, ప్రశాంతి నిలయం దాని పేరుని. ఎందుకు ఆ పేరు పెట్టారు? స్వామివారి బుద్ధికి తట్టినటువంటి ఆలోచనలు ప్రపంచంలో ఎవరికీ తట్టవనేది యథార్థం. నువ్వు పడుకోవడం అలవాటు ఉందా, నువ్వు నిద్రపోతావా అన్నారు. నిద్రపోతానండి. నిద్రపోగానే వెంటనే నిద్ర వచ్చేస్తుందా? రాదండి. పోనీ కాసేపు అయిన తర్వాత నిద్రపడుతుందా? ప్రశ్నలు అడిగే తీరు చిత్రంగా ఉంటుంది, ఎటో పట్టుకుపోతారు. పడుతుందండి. మధ్యలో మెళుకు వస్తుందా? వస్తుందండి. వచ్చాక మళ్ళీ నిద్ర పడుతుందా? పట్టట్లేదండి. 1 గంట అరగంట అటు ఇటు దొర్లితే కానీ రాదు. ఎందుకని? నోరు మూతపడిందా? చెవులకి ధ్వని ఎవరు చేయటం లేదా? కళ్ళు మూసుకుంటున్నావా? పంచ ఇంద్రియాలు మూసుకుపోయినా నీకు ఎందుకు నిద్ర రావడం లేదు? అకస్మాత్తుగా రాత్రి మధ్యలో అలా ఒకసారి మెళుకు వస్తే తెలియడం లేదండి. ఒక్కటే గుర్తుంచుకో, అన్నీ పనిచేస్తున్నప్పటికీ కూడా బుద్ధి తెరుచుకునే ఉంటుంది నీకు. ఆ బుద్ధి గొడవ చేస్తోంది, పడుకోవద్దు పడుకోవద్దు పడుకోవద్దని. ఏదో అక్కడి కార్యాలయంలో జరిగిన గొడవ, ఇంకోటితో జరిగినటువంటి వివాదము, నువ్వు నష్టపోయినటువంటి ఆ విశేషము, లేకపోతే చదువు మధ్యలో ఆగిపోయిన ఆ సందడో, ఇదంతా గుర్తొచ్చి నీకు నిద్ర పట్టడంలా. అవునండి, పట్టడం లేదు. ఏం చేయాలి? వేదాన్ని వినరా, వేదాన్ని వినరా. వేద మంత్రాన్ని నిరంతరంలా పఠిస్తూ ఉండు, కనీసం వినడమైనా చేయి. నీకప్పుడు శాంతి కలుగుతుంది. అలాంటి ప్రశాంతినిచ్చే మందిరం ఇదిగో, ఇది ప్రశాంతి నిలయం. ఎందుకు? ఎవరైనా ఎంత పండితుడైనా ఈ ఆలోచనని చేయగలరా? అయ్యా మీరు ఎంతవరకు చదువుకున్నారు? 9వ తరగతి వరకు అని నాకు గుర్తు. అంత చదువుకున్నాయన ఇంత బ్రహ్మాండమైనటువంటి వేద పండితులందరూ చెప్పలేనటువంటి పురాణ ఇతిహాస పండితులు తెలియచేయలేనటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారంటే దైవ దత్త ప్రతిభ తప్ప మరొకటి ఉందా? ప్రమాణపూర్వకంగా అంటే సరైనటువంటి సాక్ష్య ఆధారాలతో తమకి మనవి చేస్తున్నాను. అయిపోయిన తర్వాత అమ్మవారికి లలితాపరా భట్టారిక ఆ అలంకారాన్ని వేస్తారు. లలితాపరా భట్టారిక అంటే మొత్తం అంతా ఆవిడ అధీనంలోనే ఉంటారు. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్త్యశోభినాశం ఆకర్ణ్య దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల పాలదేశం. పల్లకీలో అలా వస్తూ ఉంటే, పాత మందిరం పక్కన వేణుగోపాలస్వామి గుడి ఉంటే అక్కడ పల్లకి ఆగగానే
లోపల ఉన్నటువంటి సరస్వతమ్మ గారు ఏమిటో ఈయన ఆడ వేషం వేసుకురావడం నాకేం నచ్చలేదు అని అప్పుడు వెంకమ్మ గారు అనుకున్నట్టే అనుకున్నారు. అనుకోగానే వెంకమ్మ అని ఇలా తలాడించగానే ఆవిడ వచ్చారు. అంతే, ఆవిడ బెదిరిపోయింది. ఎందుకని అలా కుడివైపు ఆయన ముఖం పెట్టి చూడగానే సాక్షాత్తు శంకరుని యొక్క రూపం, బిరుసు తల, ఎర్రనైన వెంట్రుకలు పాదాల వరకు వేలాడుతూ కనిపించాయి. ఇలా మళ్ళీ ఎడంవైపు ఒక్కసారి తల తిప్పగానే చంపకాశోక పుల్నాగ సౌగంధికల సత్కచ, అమ్మవారి పెద్దదైనటువంటి కుంపులో చంపక, అశోక, పున్నాగ, సౌగంధిక పుష్పాలతో ఏర్పాటు చేయబడ్డటువంటి పెద్ద ఆ ముడి కనిపించింది. మళ్ళీ అయ్యవారు కుడివైపు ఇలా తల తిప్పగానే సాయి భగవానుడు ఎర్రగా బాగా ముడతలు కనిపిస్తూ, అంటే మొత్తం నుదురు చిట్లించి మంచి కోపంతో చూస్తున్న శివుని యొక్క రూపం కనిపించింది. మళ్ళీ ఎడంవైపు చూడగానే బ్రహ్మాండమైనటువంటి అష్టమీ చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత, అంత చక్కగా నుదురు ప్రశాంతంగా కనిపించింది. ఏ రాక్షసుణ్ణి వధించబోతున్నారో, ఏ సజ్జనుణ్ణి రక్షించబోతున్నారో ఏమాత్రం కనిపించని విధంగా నుదురు కనిపించింది. ఆ తర్వాత ఇలా చెప్పగానే కళ్ళ నిండుగా కోపం ఉన్నటువంటి శివుని యొక్క రూపం కనిపించింది స్వామి యొక్క ముఖంలో. మళ్ళీ ఎడంవైపు ఆయన తల తిప్పగానే చాలా అద్భుతంగా వక్త్రలక్ష్మీ పరీవాచలన్మీనావలోచన, చిన్న నీటి గుంటలో అలా ఇలా కదలాడేటటువంటి చేప పిల్లల్లా ఆ కళ్ళు కనిపించాయి. అంతే, ఆవిడొక్కసారి స్పృహ తప్పినంత పనైంది. స్వామి మన్నించు, సాయిమాత ఈ పొరపాటు మరొక్క మారు చేయను అని అన్నారు ఆయన. ఇలాంటి ద్వైతీభావ విధానంతో చూపించగలిగిన శక్తిమంతులు సాయి భగవానులు తప్ప మరొక్కరు లేరనేది యథార్థం. ఆ తరువాతి రోజున భోగే భవానీ, అమోఘమైనటువంటి భోగరూపం, భవానీ రూపం, మామూలు రూపం కాదు. స్వామి, ఓ చిన్న అనుమానం, తమరు ఏ ఊళ్ళో పుట్టారు? ఏ ఊరిలో పుట్టడం వల్ల ఆ ఊరిని పవిత్రం చేశారు? స్వామే స్వయంగా చెప్పారు, మాది గొల్లపల్లె. అప్పుడు అందరూ గొల్లలే ఉండేవారు ఈ ఊళ్ళో. అందరూ కూడా చక్కనైనటువంటి పాలని, పెరుగుని అమ్ముకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఉండేవారు. ఎంతో ఆనందం అనిపించేది. వాళ్ళందరితో కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళం. ఎందుకనంటే స్వామి కృష్ణరూపులు కాబట్టి, కృష్ణుడు ఎలా అయితే అక్కడ ఆ యశోదామాతృ గృహంలో ఉన్నప్పుడు అందరూ అలా ఉండేవారో, అలాంటి ఆ జన్మ రహస్యం ఇక్కడ బయటపడుతుంది మనకి. అలా ఉన్నటువంటి కాలంలో మంచి బలిసినటువంటి ఆవు, చక్కగా మేతని బాగా తీసుకునేటువంటి ఆవు, బాగా పెంచబడుతూ ఉన్నటువంటి ఆవు యజమానికి చుక్క పాలని కూడా ఈడెల్లా. ఇదేమిటి, ఇంత మేపుతున్నాను, సకాలంలో నేనైనా భోజనాన్ని మానుతున్నాను, కానీ దానికి చక్కనైనటువంటి ఆహారాన్ని పెడుతున్నానే, దానికి రుచికరమైనటువంటిది, ఎందుకు చుక్క పాలన కూడా ఈడలేదు? ఆ రాత్రి అక్కడే పడుకున్నాడు ఆవు దగ్గర, ఎక్కడికి వెళ్తుందో చూద్దామని. మరునాడు పొద్దున నిద్రపోతున్న వానిలా నటిస్తూ ఉంటే అది మెల్లగా కదిలి 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 ఓ చోటికి వెళ్ళింది. ఇతడు కూడా దానికి కనిపించకుండా నక్కి నక్కి వెనక వెనక వెళ్ళాడు. ఓ పుట్ట ఒకటి ఉంటే, పెద్దదైన పుట్ట, ఆ పుట్ట మీదకి వెళ్ళి అలా నిలబడగానే లోపల నుండి పెద్దదైనటువంటి పాము అలా లేచి ఆ పొదుగు నుండి పాలని తాగుతూ ఉంటే ఆశ్చర్యపడిపోయాడు ఆ పశువుల కాపరి. వెంటనే ఆశ్చర్యపడి ఇదేమిటి చిత్రంగా ఉంది అని చెప్పి దగ్గరగా ఉండేటటువంటి రాతితో దాన్ని కొట్టాడు. 2 ముక్కలైంది పాము. తల నుండి నురగలు గక్కుతూ మీ వంశం నాశనమగుగాక అని శపించింది. అంచేతనే ఈ యథార్థం, ఈ సాక్ష్యం అని చెప్పడానికి ఇప్పటికీ కూడా
ఆ పాత మందిరం పక్కనే ఉండేటటువంటి వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్ళినట్టయితే అక్కడ ఏ విధమైనటువంటి దైవ విగ్రహము ఉండదు. ఏ రాటితో అయితే కొట్టి అవేళ ఆ పాముని 2 ముక్కలుగా చేశారో ఆ రాయే ప్రతిష్ఠింపబడి ఉంటుంది. ఆ రాయి ప్రతిష్ఠింపబడితే అని అనుకోవచ్చు. గంధాన్ని కానీ దానికి జాగ్రత్తగా పూస్తే లేదా పసుపుని కానీ పూస్తే తాండవ కృష్ణుడు కనిపిస్తాడు కాళీయ మర్దనాన్ని చేస్తూ. ఎంత ఆశ్చర్యం! మొత్తం ఆ పశువుల కాపరికి సంబంధించిన వంశం నాశనం అయిపోయిన తర్వాత బోయల యొక్క రాజ్యం వచ్చింది. వాళ్ళు పరిపాలన చేశారు ఈ ఊరిని. అప్పుడు బోయపల్లిగా ఉంది ఇదంతా కూడా. విపరీతమైనటువంటి పుట్టలన్నీ పెట్టేశాయి బ్రహ్మాండంగా. ఆ తర్వాత ఆ వంశం కూడా అంతరించిపోతే ఆ మీదట బ్రాహ్మణ వంశం పరిపాలించింది. ఈ అనుకునేటటువంటి గొల్లపల్లి అనే పేరు కలిగిన వెనుకదాన్ని. ఆ బ్రాహ్మణులందరూ కూడా సరైన తీరులో వేదాన్ని పఠించకపోవడం, ఆలయాల్లో చేయవలసినటువంటి అర్చనాది కార్యక్రమాలని సక్రమంగా నిర్వర్తించకపోతూ ఉంటే వారి వంశం కూడా పోతే, తరువాత క్షత్రియులైనటువంటి రత్నాకర వంశం వస్తే అప్పుడు ఈ గొల్లపల్లి కాస్త పుట్టపర్తిగా మారింది. పుట్టలన్నీ ఏర్పాటు చేయబడ్డటువంటి పర్తి నగరంగా మారితే అది పుట్టపర్తి నగరంగా మారింది. అదే ఇప్పుడు మనం అనుకునేటటువంటి పుట్టపర్తి. అక్కడ పర్తి నగరం, ఇక్కడ పుట్టలతో ఉన్న పర్తి నగరం, ఇది పుట్టపర్తి నగరం. ఆయనే స్వయంగా వివరించారు ఈ విశేషాన్ని. చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది ఈ చరిత్రం. ఆయన భవానీ రూపంలో ఉన్నప్పుడు అమోఘమైనటువంటి ఆ సంపూర్ణమైనటువంటి అలంకార విధానంతో ఉన్నప్పుడు చెప్పారు. అయిపోయిన తర్వాత ఈరోజు దుర్గాష్టమి మనం చూస్తున్నాం. సామాన్యమైనటువంటి రోజు కానే కాదు. ఈవేళ శోభనయోగం నడుస్తోంది, భవకరణం నడుస్తోంది, అద్భుతమైనటువంటి అష్టమి ఉంది. అంతేకాక పూర్వాషాఢ నక్షత్రం కూడా జరుగుతోంది. అమ్మవారు ఏ దుర్గాస్వరూపంగా ఉంటారో స్వామివారు కూడా, సాయిమాత కూడా సాయి దుర్గా వేషాన్ని వేసుకుని అలంకరించుకుని కనిపించేవారు. దుర్గమ్మ గొప్పదనం చూడండి, అదే సాయిలో కనిపిస్తుంది మనకి, సాయి భగవానులో. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణిక త్వదన్యా సర్వోపకారకరణాయ సదా ఆర్ద్రచిత్త. దుర్గే స్మృతా హరసి భీతిం అశేషజంతో. లోకంలో ఉండే అందరి భయాన్ని తొలగించగలిగింది ఎవరు అంటే, అమ్మా నువ్వు తప్ప ఎవరున్నారు? మహానుభావులైనటువంటి సాయి భగవానునికి 1963 సంవత్సరం జూన్ 29వ తేదీన ఎడమవైపు పక్షవాతం వచ్చింది. ఎడమ చేయి, ఎడమ కాలు, నోటి యొక్క ఎడమ భాగం పనిచేయకుండా పోయాయి. మొత్తం భక్తులైన వాళ్ళందరూ అలా గాలిలా ఈ వార్త వెళ్ళిపోయేసరికి ఎక్కడెక్కడి నుండో, పుట్టపర్తి వారు సరే, ఎక్కడెక్కడి నుండో అందరూ వచ్చేశారు. ఏడవడం, భజనలు చేస్తూ ఉండడం, చాలా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉండడం జరుగుతూ ఉంటే, ఆయన మాట్లాడలేనటువంటి స్థితిలో కుడి చేతిలా ఎత్తడానికి కూడా ఎడమ చేతిలా పట్టుకోవాల్సిన కారణంగా కుడి చేతితో ఆశీర్వదించదగిన శక్తి కూడా లేకుండా ఉండిపోయారు. దుర్గే స్మృతా హరసి భీతిం అశేషజంతో. భయాన్ని తొలగిస్తుంది దుర్గ అనడానికి సాయి దుర్గ మనకి సాక్ష్యం. ఇరుకు ఇరుకు మెట్ల మీద సాయి భగవాను మెల్లగా అలా ఇలా తీసుకురావడానికి నానాయాతన పడ్డారు. మొత్తానికి ఎలా అయితే కిందికి తీసుకురాగలిగారు. ఆ 8 రోజుల పాటు ఆయన నరక బాధని ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఉంటే ఎవరు ఏమీ చేయలేనటువంటి ఆ స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉండి విపరీతమైన దుఃఖానుభూతికి లోనవుతూ ఉంటే 8వ రోజు కాగానే ఆ మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత ఆ పాత్రని వేరుగా పెట్టి వేరే పాత్రతో నీళ్లు తెమ్మని
ఆ నీటిని ఆయనే తన ఎడమ చేతి మీద, ఎడమ కాలి మీద, ఈ ఎడమ నోటి మీద చిలకరించుకోగానే మళ్ళీ మామూలు వారు అయిపోయారంటే అంతకంటే ప్రత్యక్షమైన సాక్ష్యం మరి ఏదైనా ఉందా? ఏమిటి స్వామి, ఏమిటి లీల? ఇది నాది కాదు. తన్న సర్వ ప్రచోదయాత్. అందరి బాధ నా బాధ. అందుకోసమని నేను ఒకరు ఇంతటి దారుణమైనటువంటి స్థితిలో పక్షవాతానికి గురై మంచినీళ్ళు కూడా మింగలేనటువంటి స్థాయిలో ఉంటే ఆ బాధను నేను తీసుకున్నాను. మీ అందరికీ కూడా చెప్తున్నాను, ఏదైనా దుఃఖం కానీ మానసికమైన భయం కానీ మరణిస్తామనేటువంటి స్థిరమైనటువంటి నిర్ణయం కానీ వస్తే ఒక్కసారి నన్ను నమ్మి మీరు తలుచుకోండి, ఖచ్చితంగా అన్నీ సక్రమంగా జరుగుతాయని దుర్గా స్వరూపంలో, దుర్గా అలంకారంలో కనిపిస్తూ ఉన్న ఆయన స్పష్టంగా ఆ రోజుని తెలియజేశారు. స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి, స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి. ఏ విధమైన బాధ నీకు లేదా? అమోఘమైనటువంటి బుద్ధిలో ఒక చైతన్యాన్ని నేను అందిస్తాను. ఇంకా నేను దేనికి పని చేయను అని అనుకుంటున్నావా? పని చేసేలా నేను చేస్తాను. మహారాష్ట్రలో సాంగ్లీ అనేటటువంటి ఊరుంది. ఆ సాంగ్లీపురంలో అబ్దుల్ రజాక్ అని ఒకతను ఉన్నాడు. సాయికి విపరీతమైనటువంటి భక్తుడు. ఆయన బెంగళూరు నగరానికి వైట్ ఫీల్డ్కి వెళితే 3 రోజుల పాటు అక్కడ ఉంటే, సాయి మాత నిన్ననే వెళ్ళిపోయారే పుట్టపర్తికి అన్నారు. ఇక్కడికి వచ్చాడు ఆయన. వచ్చి మామూలుగా ఆయన్ని చూసి నమస్కరించుకుని, నాకు ఏదైనా ఉద్యోగం ఇక్కడ ఇస్తే బాగుండును అనుకున్నారు. అనుకుని నేను అబ్దుల్ రజాక్ని, ఇక్కడ హిందూ ధర్మ వ్యాప్తి హెచ్చుగా జరుగుతూ ఉంటుంది, సనాతన ధర్మం, నాకు ఏ ఉద్యోగం వస్తుంది? ఏది రాదు, ఏమీ కష్టమైనటువంటి నేను చేయాల్సిన అవసరమే లేదు, ఏ ప్రయత్నము కష్టంగా చేయక్కర్లేదని వెళ్ళిపోబోతూ ఎందుకైనా మంచిదని ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు ఆయన, లా లెక్చరర్గా. ఆశ్చర్యం ఏమిటంటే 3వ రోజున నిన్ను ఉద్యోగంలోకి తీసుకుంటున్నావు రా అని వచ్చింది ఉత్తరం. వెంటనే ఎగురుకుంటూ వచ్చాడు. సాష్టాంగపడి, స్వామి ఏమిటి నా మీద ఈ కృప? నువ్వు లోపల అనుకున్నావా లేదా ఉద్యోగం కావాలని? నేను నీకు ఇచ్చాను, మరి నేను అనుకోకు. ఇక్కడ మతము అది ఆ అభిప్రాయమే ఉండదు. సాయి వంశస్థులం మనందరం కూడా, అందరం అన్నదమ్ములతో సమానం. ఇక్కడ మతము, జాతి, కులము ఏ విధమైనటువంటి భేదము ఉండదు. తప్పక రా అని, నీ భార్యతో రా అండమే కాకుండా నీ 2 భార్యలతోనూ రా. తల కొట్టుకున్నాడు. నాకు 2 భార్యలని ఎవరు చెప్పారు? నేను ఇదే కదా వచ్చాను, నాకు 2 భార్యని ఎందుకు ఎవరు చెప్పగలిగారు? అది ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క ముఖాన్ని గ్రహిస్తూ సర్వచరిత్రని కూడా అమోఘంగా తెలుసుకోగలిగిన శక్తివంతులు సాయి భగవాన్లు మామూలు కాదు. మనం ఈవేళ ఏదైనా ఒక ఫోటో ముందుగా నిలబడినట్టయితే మన ముఖం, మన చెవులు, మన కళ్ళు, మన నోరు ఇవన్నీ కనిపిస్తాయి. ఎక్స్రే దగ్గరికి వెళ్ళినప్పుడు దీని లోపలి భాగాలు కనిపిస్తాయి అంతే. కానీ సాయి భగవానుని కళ్ళు ఎక్స్రే కళ్ళు. అంచేత అంతకి లోతులో ఏమున్నాయో గ్రహించగలిగినటువంటి శక్తి ఆయనకుంది. అంచేతనే మనం ఎక్స్రే ముందు నిలబడ్డట్టయితే ఆ పైనుండేదే కనిపిస్తుంది, కానీ పంచ ప్రాణాలు కనిపించవు, నవ నాడులు కనిపించవు. ఇంతే కాదు, ఏ మనసుందో, ఏ బుద్ధి ఉందో, ఏ ఆత్మ ఉందో, ఆత్మ 2గా జీవాత్మ పరమాత్మలుగా ఉందో అవి ఏవీ తెలియవు. అంచేతనే స్వామి తన ఉపన్యాసాల్లో, ప్రసంగాల్లో చెప్పేవారు,
నేను ఆధ్యాత్మిక వైద్యుణ్ణి. అంచేత నాకు నిన్ను చూసినట్టయితే నీ శరీర భాగాలు కనిపించవు, నీ మనసు ఎలా ఉంది, నీ బుద్ధి ఎలా ఉంది, జీవాత్మ ఏం ఆలోచిస్తోంది, నీలో ఉన్న పరమాత్మని జీవాత్మ ఎంత ప్రేరేపిస్తూ ఉన్నా నువ్వు ఆ పరమాత్మ మాటని వినకుండా జీవాత్మ లక్ష్యంతోనే వెళుతూ ఎన్ని అవకాశాలని పోగొట్టుకుంటున్నావు, అన్నీ నాకు తెలుసు అని అంటే ఆశ్చర్యపడిపోయేవారు. ఇది ఆశ్చర్యం కాదు. లేకపోతే బ్రహ్మాండమైనటువంటి కోట్ల కోట్ల మిలియన్ల ఖరీదైనటువంటి మందిరాల్లో నివసించేటటువంటి విదేశీయులంతా వచ్చి చిన్నదైనటువంటి గదిలో 80 పడుకోమంటే పడుకుంటారా? ఇంతకంటే ఆశ్చర్యం ఉందా? అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి సమయానికి లేస్తూ ఏవేవో కార్యక్రమాల్లో ఉంటే ఇక్కడ ఈ నియమాలకు అనుగుణంగా ఇలా ఉండాల్సిందే అంటే అలాగే ఉంటూ ఉండడం కంటే చూసుకోగలిగిన చెప్పుకోగలిగిన చిత్రం ఉందా? అలాగే జనవరి 1 నాడు విపరీతమైనటువంటి వ్యతిరేక భావంతో ఏవేవో భజనలు చేసేటటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత భజన చేస్తూ ఉంటే సాయి మందిరంలో ఏ భజన చేస్తూ ఉంటే దానికే వాళ్ళు ఆకర్షితులై చేస్తూ ఉండడం కంటే విచిత్రం మరొకటి ఉందా? ఇప్పుడే నేను చూశాను, చాలామంది విదేశీయ వనితలు చక్కగా నుదుటన అలా బొట్టు పెట్టుకుని పార్వతీ స్వరూపాలుగా కనిపిస్తూ చెప్పినటువంటి క్రమశిక్షణకి అనుగుణంగా నడుస్తున్నారంటే ఇదంతా సాయి భగవానుని లీల కాక మరేమిటి? ప్రత్యక్షంగా మనం ఇక్కడ చూస్తున్నాం, కళ్ళ ముందుగా చూస్తున్నాం వీటన్నిటినీ కూడా. ఎక్కడో ఎవరో చెప్తే నమ్మద్దు, కళ్ళ ముందుగా మనం ఇక్కడ అన్నీ చూస్తున్నామా లేదా ఆలోచించండి. మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయ హారిణికా త్వదన్యా. ఓ సన్యాసి వచ్చాడు స్వామివారి దగ్గరికి. విపరీతమైనటువంటి దరిద్రంతో బాధపడుతున్నాను, అయితే ఏం కావాలి? ఇలా 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 చేయి తిప్పుతూ ఉంటే వద్దు అన్న. నువ్వేమో దరిద్రుడివి అంటున్నావు, నీ రూపం విధానం అంతా చూస్తే నిజంగా దారిద్ర్యం అనేది ఎక్కడైనా ఉంటే అది నీలో మూర్తి భవించినట్టుగా కనిపిస్తోంది నాకు. ఇలా 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 అంటూ నేనేదో ఇయ్యబోతే ఎందుకు వద్దంటావు? నేను బ్రహ్మాండమైన బంగారు కడియాన్నే ఇస్తానో, కంకణాన్నే ఇస్తానో, వజ్రపు ఉంగరాన్నే ఇస్తానో, నీ అదృష్టం కొద్దీ ఏదొస్తే అది ఇవ్వబోతుంటే ఎందుకలా ఆపేస్తున్నావు? స్వామి, నేను ఏమీ అడగదలుచుకోలేదు, మరి ఇంకా దారిద్ర్యానికి వెళ్ళిపోతావుగా? కాదు. వెంటనే ఆ వెనుక గదిలోకి తీసుకెళ్లారు. ఈ వెనుక గది నాకు చాలా ఇష్టం. స్వామివారితో మొట్టమొదటిగా నాకు అనుగ్రహం, స్వామివారి అనుగ్రహం కలిగిందా ఆ వెనుక గదే. అక్కడికి తీసుకెళ్ళి అందరూ ఉన్నారుగా, అడగలేకపోతావుగా, ఇప్పుడు చెప్పు అన్నారు. ఆయన మాటలు చిత్రంగా ఉంటాయి. ఖచ్చితంగా చెప్తున్నా, నాకేం వద్దు. మరైతే ఆగు, నీకేం కావాలో నాకు అర్థమైంది, తీస్తున్నాను. కానీ స్వామి చెయ్యి పట్టుకుని, స్వామి మీ అనుగ్రహం మాత్రం నాకు చాలు, ఇంకేది వద్దు వద్దు వద్దు. అందుకోసం కాదు, బ్రహ్మాండమైన లక్షల లక్షల రూపాయలు నెలకి ఆదాయం వచ్చేటటువంటి ఎందరెందరో వైద్యులు, ఇంజనీర్లు, ఇంకా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, మహాద్భుతమైన ధనవంతులు, విజ్ఞానవంతులు, వేద పండితులు అందరూ కూడా ఇక్కడ నిస్వార్థంగా సేవ చేయగలుగుతున్నారంటే ఆయన అనుగ్రహాన్ని పొందాలనే జ్ఞానం కలిగి కాదు. ఆలోచించి చూడండి, ఇది ఎవరిచ్చారు? దుర్గామాత ఇచ్చింది. సాయి దుర్గా రూపంలో ఈయన మనకు అందిస్తున్నారు. ఇంతకంటే మరొకటి ఏమీ లేదు. ఇదంతా ప్రత్యక్ష సాక్ష్యం మనం చూస్తున్నాం. నిజమైన దారిద్ర్యం పోవడము అంటే స్వామి అనుగ్రహాన్ని కలిగి ఉండడమే. దుఃఖ భయ హారిణికా త్వదన్యా. దుఃఖానికి శోకానికి తేడా ఉంది. దుఃఖం అంటే మనకేదో దెబ్బ తగిలింది, విపరీతమైన బాధ కలుగుతోంది, అది దుఃఖం. శోకం అంటే ఎవరైనా ఒక వ్యక్తి కుటుంబంలో నుండి పాపం అలా గతించినట్టయితే ఆ గతించినటువంటి వాళ్ళు తిరిగి ఇంక రారు కాబట్టి ఆ దుఃఖం అనేది శాశ్వతమైన దుఃఖంగా ఉంది కాబట్టి అది శోకం. దుఃఖానికి శోకానికి తేడా ఉంది. మహానుభావులైనటువంటి సాయి భగవాన్లు దుఃఖాన్ని పూర్తిగా నివారింపజేసి
శోకమే కాని ఉన్నట్టయితే నేనేం చెయ్యలేననే యథార్థాన్ని తెలియచేసేవారు. ఎప్పుడూ కూడా మరొక విధంగా మాట్లాడే లక్షణమే లేదు. యథార్థాన్ని యథార్థంగా చెప్పడం మాత్రమే. నువ్వు చేసుకున్న దానికి అనుగుణంగా నీకు శోకం రావాల్సి వచ్చింది. ఆ శోకం వల్ల కలిగేటటువంటి మానసికమైన బాధని మాత్రం నేను తగ్గించగలను, తొలగిస్తాను అంటుండేవారు. నిజాన్ని ఎవరైనా అంత స్థాయిలో ఉన్నటువంటి వారు, అంతమంది అనుయాయులు ఉన్నటువంటి వారు అలా చెప్పగలుగుతారా? అంతటి నిరహంకార రూపంతో ఉండేటటువంటి వారు భగవంతులు కాక మరి ఏమవుతారు? అంతేకాదు, మత్స్య కూర్మోవరాశ్చ నారసింహశ్చ వామన రామో రామశ్చ రామశ్చ కృష్ణ కల్కిరేవచ 10 అవతారాలు మహానుభావుడైన విష్ణువు ఎత్తాడు. అమ్మవారు ఇప్పుడు మనం చూస్తున్నాం 10 అవతారాలు ఎత్తారు అని. స్వామి ప్రకటించలేదు కానీ మనం చూడండి, దత్తాత్రేయుడ అవతారం, తర్వాత నృసింహస్వామి అవతారం, నృసింహభారతీ స్వామి అవతారం, ఆ తర్వాత శ్రీపాద శ్రీవల్లభులు, ఆ తర్వాత అక్కల్కోట మహారాజు గారు, ఆ తర్వాత షిరిడీ సాయి అవతారం, ఆ తర్వాత సత్యసాయి అవతారం. ఆలోచించి చూడండి అవతారాలు. ఈయన కూడా దశావతారాలు ఎత్తలేదు. మనం గమనించలేకపోతున్నాం, కానీ గమనిస్తే స్పష్టమైనటువంటి ఆ నవరాత్రుల కాలంలోనూ నవ అవతారాలని ధరించినటువంటి వారు ఆయనే. విజయదశమి రోజున స్వామివారు ఏం చేస్తారనే ఉద్దేశంతో పుట్టపర్తి ఆ చుట్టూరా ఉండేటటువంటి జనం అందరూ వస్తే ఆ రోజున బ్రహ్మాండమైనటువంటి వింటిని ఆయన ధరించి ఆ వింటిలో బాణాన్ని సంధించి జువ్వి చెట్టు కనిపిస్తూ ఉంటే దాన్ని కొట్టేవారు. ఆ కొట్టినటువంటి జువ్వి చెట్టు నుండి అలా డబ్బులన్నీ రాలుతూ ఉంటే అబ్బో మేము రాలేకపోయామని చాలామంది దుఃఖపడేవారు. పుట్టపర్తిలో ఉన్నటువంటి వాళ్ళు, వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ డబ్బులన్నీ తీసుకున్నారు. ఎవరికి అందినవన్నీ కూడా తీసుకున్న తర్వాత స్వామి మళ్ళీ మామూలుగా తన గ్రామానికి వచ్చేస్తే వాళ్ళందరూ ఆ ధనాన్ని తీసుకొచ్చి ఈయనకే అప్పగించారు. ఇదేమిటిరా నాకు మళ్ళీ ఇచ్చేస్తున్నారేమిటి? వాటిని మా దగ్గర ఉంచుకోవడానికి ఆ ధైర్యం చాలడం లేదు, అది ఏదో మమ్మల్ని మానసికంగా క్షోభ పెట్టేస్తోంది అని. అదంతా కూడా నారాయణ సేవకే వినియోగించినటువంటి ఉదాంతులు ఆ మహానుభావులైన. ఎవరికైనా చేతికి సొమ్ము వస్తే ఇస్తారా? కావాలని అందరికీ మళ్ళీ అలా వినియోగించేశారు. నాకంటూ ఏ ఆస్తి వద్దు, నాకంటూ ఏ విధమైన సొమ్ము వద్దు, నాకంటూ ఏ సంపద వద్దు, అన్నీ లోక ప్రజలకే. ఎందుకని? నేను సాయి మాతని. తల్లి ఎలా అయితే పిల్లల క్షేమాన్ని మాత్రమే చూస్తుందో, నేను అలా పిల్లలైనటువంటి మీ అందరి యొక్క పోషణని రక్షణని బాధ్యతగా తీసుకున్నటువంటి వాడిని కాబట్టి ఇలాగే నేను ఇచ్చేస్తాను. ఆ రోజు అలాగే ఇచ్చేశారు. విజయదశమి పర్వదినం రోజున అమ్మవారు 10వ రోజున మహిష అసుర మర్దినిగా వస్తుంది. అయ్యా, ఈ దసరా శుభవేళ 4 మంచి మాటల్ని మీరు అనుగ్రహిస్తారా అని అడిగితే ఆయన చెప్పారు, స్త్రీలలో శక్తి అమోఘంగా దాగుంటుంది. ఆ దాగున్నటువంటి శక్తిని యువతలకి తీయాలని అమ్మ ఆలోచించింది. అంచేతనే అమ్మ బ్రహ్మాండమైనటువంటి స్త్రీ దేవతల సభని చేసి, అమ్మాయిలు మీలో ఏనుగు మీద స్వారీ చేయడాన్ని నేర్చుకుని మావటి వాళ్ళుగా ఉండి 1000 మందిని స్వయంగా మీతో సమానంగా తయారు చేయగలిగి పై చైత్ర పూర్ణిమ నాటికి ఎందరు రాగలరు అనగానే అందరూ చేతులు ఎత్తారు, మేం ఖచ్చితంగా రాగలమని. అయితే సరే, పై చైత్ర పూర్ణిమ నాటికి 1000 మంది ఒక్కరి యొక్క ఆధ్యక్షంలో, అంటే ఒకరు వీరందరినీ నడిపించేవారుగా ఉంటే తీసుకురావాల్సిందని. అలాగే వెంటనే గుర్రాలు నడపగలిగినటువంటి వాళ్ళని, దాని మీద స్వారీ చేయగలిగినటువంటి శక్తి ఎంతమంది తాము నేర్చుకుని పై చైత్ర పూర్ణిమ నాటికి 1000 మందిని తీసుకొస్తాం. అలాగే శరీరం మీద 21 ఆయుధాలని ధరించి ఎవరైతే పదాతిదళంగా నడుస్తూ యుద్ధానికి సిద్ధంగా ఉంటారో అలాంటి వాళ్ళు రండి. ఎవరైతే రథాన్ని తాము స్వయంగా నడపడాన్ని నేర్చుకుని 1000 మంది చేత రథాన్ని నడిపించగలిగిన తీరుగా మిమ్మల్ని మీరు అలా అభ్యాసాన్ని చేయగలరో రండి.
ఆ సరిగ్గా మరు చైత్ర పూర్ణిమ రాగానే వెంటనే బ్రహ్మాండమైనటువంటి సభ అంతా జరిగినప్పుడు అమ్మ పిలిచింది, రండి ఎవరెవరు వస్తారో అనగానే అశ్వారూఢాధిష్ఠితాశ్చ కోటి కోటి వీరావృత. అశ్వారూఢ అనేటటువంటి పేరు కలిగిన ఆమె తాను బ్రహ్మాండమైనటువంటి గుర్రం మీద అలా స్వారీని చేస్తూ 1000 మందిని అలా గుర్రం మీద స్వారీ చేయగలిగినటువంటి శక్తి నైపుణ్యాలతో తీసుకొచ్చింది. అంతేకాదు, ఏనుగు మీద ఒక ఆమె, పదాతి దళాలతో ఒక ఆమె, అలాగే రథాన్ని నడపగలిగినటువంటి శక్తి కలిగిన ఒక ఆమె, లలితా సహస్రనామాన్ని చదువుతూ ఉంటే తెలుస్తుంది. అలా వచ్చిన తర్వాత అమ్మ అంది, ఊరికే సైన్యాన్ని ఏర్పాటు చేయడమేనా, మన సైన్యానికి ఓ పేరు పెట్టుకోవాలిగా అని. ఏ పేరు పెడతారు? ఎవరెవరో ఏవేవో పేర్లు భయపడుతూ మెల్లగా గొణుక్కుంటున్నట్టు అంటే ఆవిడంది, దీనికి ఏం పేరు పెట్టాలి చెప్పనా, శక్తిసేన సమన్విత. మంది శక్తిసేన ఎంత గొప్పగా ఉంది. అన్న తర్వాత మళ్ళీ అమ్మే అంది, శక్తిసేనని ఏర్పాటు చేశాం. సేనని ఏర్పాటు చేసుకునే ఏం ప్రయోజనం, మనం ఎక్కడో విజయాన్ని సాధించాలి కదా, అదే కదా విజయదశమి లక్ష్యం. ఏ రాజ్యం మీదకి దండెత్తుదాం? వాడొకడున్నాడే, శూన్యకం అనేటటువంటి పురం. శూన్యకము అంటే సున్నా, ఏమీ అక్కడ ఎదుగుదల ఏమాత్రం ఉండనటువంటి పురం పేరు శూన్యకం. దాన్ని పరిపాలించేటటువంటి వాడు భండ అసురహ, భండాసురుడు. భండ అంటే మాటకి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి శభాష్ అని, రెండవది బద్ధకం అని అర్థం. ఆ భండాసురుడు పూర్తి బద్ధకంతో ఉంటాడు. అంచేతనే ఎదుగుదల లేకుండా ఉంది ఆ పురం. ఆ పురం మీదకి దండెత్తుదాం అనగానే అలాగే అంటారేమిటి, రాజ్యాన్ని నడపగలిగినటువంటి మంచి బుద్ధి శక్తిని ఇచ్చేటటువంటి వాళ్ళని మంత్రులు అంటారు. పురుష మంత్రులు నాకొద్దు, నేను స్త్రీ పక్షపాతిని, అంచేత నాకు మంత్రిణులు కావాలి అంది. అంతే, 3 వచ్చారు మేము మంత్రిణులం అని. బాగా ఆలోచించి చూడండి, అమ్మ ఎంత స్త్రీ విధానాన్ని, స్త్రీ శక్తిని పైకి తీసుకొచ్చిందో మనం ఆలోచించి చూస్తే, స్త్రీలలో దాగున్నటువంటి శక్తిని యువతలకి తెచ్చింది ఎవరంటే అమ్మ మాత్రమే. ఇలాంటి దుర్గా అష్టమి రోజున స్త్రీ శక్తిని పైకి తీసుకొచ్చినటువంటి ఏ తల్లి అయితే మనకి దుర్గామాతగా కనిపిస్తుందో, అలాగే ఇక్కడ కూడా స్త్రీలలో ఉండేటటువంటి శక్తిని బాగా లోకానికి ప్రచారం చేయాలని ఆలోచించి, సహనం, పాఠం చెప్పేటటువంటి తీరు, పిల్లలు ఆడుకుంటున్నా ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుతూ ఉన్న వాళ్ళందరినీ సముదాయించి చక్కగా పాఠాన్ని చెప్పి సరైనటువంటి ఆధ్యాత్మిక బుద్ధిని అందించగలిగిన విధానం స్త్రీలకే ఉంటుందని అలా చేశారు. కాబట్టి ప్రతి స్త్రీ కూడా కుటుంబంలో ఉండేవాళ్ళు మా పిల్లల్ని అక్కడ చేరుస్తాం అనకుండా సాయి యొక్క కరుణా దృష్టి అనుగ్రహం వాళ్ళ మీద పడింది. కాబట్టి ఎంతోమంది స్త్రీలు ఇలా ఆధ్యాత్మికమైనటువంటి విధానంలో పిల్లల్ని తీర్చిదిద్దేందుకని ఇక్కడికి పంపిస్తున్నారు. అంటే అయ్యవారు మహానుభావులైనటువంటి స్వాముల వారు పరమేశ్వర స్వరూపులై సాయి దుర్గ మాత్రం కాకుండా ఉన్నారా? ఆలోచించి చూడండి. స్వచ్ఛమైనటువంటి సాయి దుర్గా మాతృ స్వరూపమే అమ్మవారు. అమ్మవారు అయ్యవారు ఇరువురు ఒకే రూపంగా ఆయన ఉంటారు. ఆ 2 రూపాలు కలిసినటువంటి అద్భుతమైన మూర్తి సాయి భగవానుడు. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విశేషం మరొకటి లేదు. సమయం 1 నిమిషం మాత్రమే ఉంది కాబట్టి ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఏదైనా ఒక వాహనంలో మనం ఎక్కితే ఈ వాహనాన్ని నడిపే వ్యక్తికి గుండె బాధ లేదు, తప్పక ఆ గమ్యస్థానానికి తీసుకువెడతాడు అనే నమ్మకంతో ఎక్కుతున్నాం. ఏదైనా వైద్యుడి దగ్గరికి వెడితే ఈయన నా వ్యాధిని తగ్గిస్తాడు అనే అభిప్రాయంతో ఆయన దగ్గర వైద్యానికి వెళుతున్నాం. సాయి భగవానుడి దగ్గరికి వచ్చిన తర్వాత జరుగుతుందా, జరగదా, అవుతుందా? వద్దు, ఖచ్చితంగా జరుగుతుందని అనుకోండి, అవి తీరుతుంది. అందరికీ అది అనుభవంలో కనిపించవచ్చు. అటువంటి ఆ సంపూర్ణ విశ్వాసం మనందరికీ ఉండాలని, ఆ సంపూర్ణ విశ్వాసం ఉన్న రోజున కాని పని అనేది ఉండదని,
ఏదైనా మనకి కాకుండా ఉంది అంటే మనలో విశ్వాసం లేదని స్పష్టంగా అర్థం చేసుకోవాలని తెలియజేస్తూ, హృదయంలో ఎందరెందరికో కృతజ్ఞతలు చెప్పాలని ఉన్నప్పటికీ కూడా ఇక్కడుండే నియమ నిబంధనల ప్రకారం చెప్పకూడదు కాబట్టి లోపలే వారందరినీ అభినందించుకుంటూ, ఈ సత్య సాయి ట్రస్ట్ మేనేజింగ్ చైర్మన్ అయినటువంటి రత్నాకర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు తెలియజేసుకుంటూ, ఇంతమంది ముందు నా పాండిత్యపు లేని తనంతో విసిగించగలిగిన అవకాశాన్ని చెందినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తూ, సాయి భగవానునే నమః. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ, దన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. Divine Mother, who is the mother of all the mothers. She is the origin of all the mothers. Parvati, Lakshmi, Saraswati. గౌరవనీయులైన బ్రహ్మశ్రీ డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారికి సాదరంగా నమస్కరిస్తూ, ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి దుర్గాదేవి తత్వంపై తమ అమూల్యమైన ప్రవచనాన్ని అందించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారు చేసింది కేవలం ప్రవచనం కాదు, అది ఒక భక్తి సుధా స్రవంతి. ప్రతి ఒక్క వాక్కులో సాయి జగన్మాత యొక్క అమృతమైన ప్రేమను చవిచూశాము. ఇంతటి అద్భుతమైన జ్ఞానామృతాన్ని మాకు అందించినందుకు మీకు మరొక్కసారి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు. సాయిరామ్.